ముందు నిర్మాణం తర్వాత పర్మిషన్. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన దమ్మాయిగూడ కమిషనర్ రాజమల్లయ్య. ఇది మన మ్యాటర్ కదా. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఇష్టారాజ్యం, అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్, పర్మిషన్ లేకుండానే స్కూల్ బిల్డింగ్ 90% నిర్మాణం. మామూలు మత్తులో మున్సిపల్ అధికారులు దరఖాస్తులు తిరస్కరించిన హెచ్ఎండిఏ చోద్యం చూస్తుండడంపై స్థానికుల ఆగ్రహం. సిడిఎంఏ కమిషనర్ దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్లు విధుల నుండి తొలగించాలని ప్రజల డిమాండ్. లక్షల జీతం తీసుకుంటూ ఉద్యోగం చేస్తున్న ఆఫీసర్లు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం పని చేయలేకపోవడం శోచనీయం. నువ్వు ఇంకొక ఇష్యూ టేకప్ చేస్తున్నావు కదా దమ్మాయిగూడ, ఇప్పుడు దాని గురించి అంటే ఈ రాజమల్లయ్య అనే అధికారిని ఫస్ట్ టైం చూస్తావన్నా. అంటే మీన్స్ ఒక అధికారి మున్సిపల్ కమిషనర్ అంటే కొంత యాక్టివ్ ఉండాలి. ప్రతి దానికి ఏం సమాధానం చెప్తారంటే నేను కొత్తగా వచ్చిన ఈయన వచ్చి కూడా సంవత్సరం దాటిపోతుంది. ఏమంటారు, ఎట్లా సైన్ చేసేవే నువ్వు అంటే, లేదు గతంలో ఆయన ఏదో చెప్పిండు సైన్ చేసి. అరే ఎట్లా చేస్తావు? ఒక అధికారి మున్సిపల్ కమిషన్ స్థాయిలో ఉండే అధికారి, పర్మిషన్ ఇచ్చే స్థాయిలో అధికారి 700 గజాల చారీల భూమి ఏదైతే ఉందో ఆ భూమి కోసం దానికోసం మనం కొట్లాడుతున్నాం, పేదవాళ్ళకి దక్కాలని చెప్పి. ఈయన దగ్గర పోయి అడిగితే ఈయన ఏమంటా ఉన్నాడు, అది కూల్ చేసినట్టు ఆర్టీఏ కింద వస్తే దాన్ని సైన్ చేసిండు. ఆడ 5-6 షెటర్స్ ఉన్నాయి. ఆడ చికెన్ సెంటర్, మటన్ సెంటర్, ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన దందా నడుస్తా ఉన్నది. ఈయనేమో అది కూల్ చేసి అని చెప్పి సైన్ చేసిండు. ఎట్లా డెమాలిషన్ అని చెప్పి సైన్ చేసిండు. బిల్డింగ్ ఆల్రెడీ ఉంది అక్కడ, మేము పోయి స్టోరీ ఇష్టం. ఇది వేరే బిల్డింగ్, అది వేరే బిల్డింగ్. అసలు ఇంత దారుణంగా అంటే ఇప్పుడు కలెక్టర్ డైరెక్ట్ మేము ప్రజావాళ్ళ అలా బాధితులు పోయి ఇస్తే ఆ ప్రజావాళ్ళ కలెక్టర్ గారు రిఫర్ చేస్తే ఒకరు ఫస్ట్ పోతేనే ఒక రోజు అన్నాడు, నిన్న ఫోన్ చేసిన 2 రోజులు అన్నాడు, డిలే చేస్తున్నాడు. కానీ దారుణంగా అంటే భయం అయితే ఉంది. నేను చెప్పిన ఓపెన్ చెప్పిన అన్న నీ ఉద్యోగం అయితే పోతుంది, భయం అయితే ఉంటావు. ఈ విషయంలో మల్లారెడ్డితో కూడా మాట్లాడితే ఆయన ఒకటి, ఆయన కామెడీ పీస్ ఆయన, నాకెందుకే నీ పని నువ్వు చేసుకోరాదు, ల్యాండ్ విషయం నాకెందుకు అని మొత్తం చేసేంత మల్లారెడ్డే. నేను ఎందుకు అంటే మల్లారెడ్డి పైన ఏం ఆరోపణ చేయలే, నీ మీద బద్నాం వస్తుంది. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, మాజీ మంత్రిగా పనిచేసినావు, నిజంగా నీ ఇన్వాల్వ్మెంట్ ఉందా? మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చెలవిడిగా రెచ్చిపోతున్నారు అని చెప్పి ఒక మాట ఇప్పుడు రెస్పాండ్ కాకపోయినా కానీ తిరిగి ఆయన కాల్ బ్యాక్ చేస్తే ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఒక మాట అయితే చెప్తా ఉన్నాం, పేదోళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. హలో 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 సార్, నమస్తే సార్. సార్ నేను మీ ఇంటి దగ్గర ఉన్నాను సార్, నా పేరు కాలోజీ టీవీ రాము. ఇక్కడ మన బోయినపల్లి ప్రాంతంలో ఉన్న మన ఇంటికాడ ఉన్న, మీరు మార్నింగ్ 9:30 తర్వాత మీరు అధికారిక కార్యక్రమాలకు బయటకు వెళ్ళారంట. సో మీ ఆఫీస్ లో మాట్లాడితే సార్ అందుబాటులో లేడు, 6:30 తర్వాత అందుబాటులో చెప్తున్నా సార్. సరే, దమ్మాయిగూడ ప్రాంతంలో 411 సర్వే నెంబర్ లో 700 గజాల భూమిని కో ఆప్షన్ మెంబరు చెన్నారెడ్డి ధర్మారెడ్డి వాళ్ళు కబ్జాకు పాల్పడ్డారు. నేను నా ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినా. సో అక్కడ ఏంటంటే వీళ్ళ వెనకాల మల్లారెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇట్లా రెచ్చిపోతా ఉన్నారు. సార్ మీరు ఎమ్మెల్యేగా సార్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఓకే. అంటే చిన్న ఇష్యూ కాబట్టి అరే 500 గదాలు 500 ఎకరాలు ఆక్రమించండి, చిన్న ఇష్యూ నాకు తీసుకొస్తావా అని చెప్పేసి దబాయిస్తున్నట్టే ఉంది. వాస్తవంగా మల్లారెడ్డి అండతోనే ఆ చెన్నారెడ్డి అనేటువంటి దమ్మాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ చెన్నారెడ్డి అక్కడ పాపం పేదోళ్ళు వాళ్ళ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ వారసత్వంగా వచ్చినటువంటి భూమి అది మెయిన్ రోడ్ ఉండడం వల్ల దానిపైన కన్నేసినటువంటి చెన్నారెడ్డి ఆ భూమిని ఆక్రమించి పాపం వాళ్ళు వస్తే వాళ్ళని దారుణంగా కొట్టిన సందర్భాలు మన దగ్గర వీడియోలు ఉన్నాయి కదా, ఒకసారి వీడియోలు పంపించు, నేను చెప్తా దాని గురించి కూడా. ఒకసారి నీకు నేను పంపించిన కదా. ఇప్పుడు నిజంగా వాళ్ళు జెన్యూన్ ఉంటే ఎందుకు 60 లక్షలు ఇస్తాం, 70 లక్షలు ఇస్తాం, ఇవన్నీ మాటలు ఎందుకు? ఎంత దారుణంగా అంటే దౌర్జన్యంగా కోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ దాన్ని తుంగలో దొక్కి కన్స్ట్రక్షన్ చేసారు. మేము అదే అంటున్నాం, ఆ కన్స్ట్రక్షన్ని ఆపాలని చెప్పేసి ఆ కన్స్ట్రక్షన్ కూలగొట్టి డిమాలిష్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దాన్ని అడుగుతా ఉంటే ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు, బాధితులకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. ఈ మున్సిపల్ కమిషనర్ 1 డే టైం అన్నాడు, మళ్ళీ నేను మాట్లాడితే 2 days అంటా ఉన్నాడు. అది కింది స్థాయి అధికారులు ఉంటారు కదా, ఎంతసేపట్లో అయిపోతుంది. అవును, ఇప్పుడు డేటా తెప్పించుకోవాలనుకుంటారు. నేను ఒకటే అడిగినా, ల్యాండ్ వాళ్ళదా వీళ్ళదా తేల్చేయని అడిగినాం. ఇగో చూడండి వీడియోలు అన్నీ ఉన్నాయి. ఎంత దారుణంగా పాపం అంటే వాళ్ళను ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఇగో 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 చూడండి, ఇగో ఈయన ఇగో ఈయననే చెన్నారెడ్డి.
లేదు డాక్యుమెంట్ లేదే ఎన్ని రోజులు కూర్చున్నావు ఈడ నువ్వు వచ్చి దౌర్జన్యం చేసుకుంటా ఈయన చెన్నారెడ్డి ఈయన సంబంధం లేదు ఈయనే నాకు సంబంధం లేదు అంటాడు ల్యాండ్ లేమో ఆయన ఉంటాడు ఈయన ఎవరే అంటే మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు దమ్మాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ పాపం కన్స్ట్రక్షన్ కాకముందు వీళ్ళు ఎంతో పోరాడిరు ఎంతో కొట్టిండ్రు పాపం వాళ్ళని ఆగమాగం చేసిరు పాపం బాధితులు ఏం చేస్తారు కలెక్టర్ దగ్గర వేరు మున్సిపల్ కమిషన్ దగ్గర వేరు వాళ్ళు ఎక్కడికి పోయినా న్యాయం జరుగుతలేదు వాళ్ళకి చావు తప్పించి ఇంకొక ఆప్షన్ ఏముంటది తిరిగిన తర్వాత ఏమో అందరు గుండాలు రౌడీ లెక్కనే ఉన్నారు మొత్తం రౌడీలే రౌడీ మొన్న మనం పోయినప్పుడు ఎంత ఘోరంగా ఉన్నారు అది గుజర్ కొంచెం ఈయన కూడా మొన్న వచ్చింది కదా ఈయన మొన్న అంతకుముందు ఇది ఆ సంవత్సరం క్రితం వీడియో ఇది ముగ్గు పోయడం అవసరం ఇప్పుడు ఇలా అందరూ 500 కోట్ల పైచీలకే ఉంటారు ఆడికి వచ్చారు కదా దందా మొత్తం ఎట్లా దాడి చేస్తారు చూడిగా పాపం వాళ్ళు పాపం ఇబ్బంది పడుతూ వద్దన్న రిక్వెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళపై దాడి ఇగో ఆ రోజు కూడా నేను కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకపోతే పాపం బాధితులను కొడుతూ ఉండే ఈ గుండాలు దర్జాగా కబ్జా చేస్తారు మల్లారెడ్డి అండతోటి గతంలో వీడియోస్ ఇవి దాన్నే ఇప్పుడు మొత్తం షెడ్లు వేసేస్తే ఆ డెమాలిష్ చేయండి నాయన అంటే డెమాలిష్ అని చెప్పేసి ఆల్రెడీ ఆర్టీ కూడా ఉంది మన దగ్గర అదే అడుగుతున్నాం డెమాలిష్ చేసిరా లేదా డెమాలిషన్ రాసిర్రు డెమాలిష్ చేసినామన్నారు డెమాలిష్ చేసిరా లేదా అడుగుతా ఉన్నాం ఆ రోజు కూడా కూల్చేయడానికి వర్క్ స్టార్ట్ చేయగానే ఎంబడే మల్లారెడ్డి నుంచి కాల్ రాగానే అక్కడ నుంచి అధికారులు వెళ్ళిపోయారు మల్లారెడ్డి రాగానే మల్లారెడ్డి అద్దెలో జరిగింది అంతా ఆయన ఇప్పుడు నాకేం తెలియదు నేను శుద్ధ పూసాను అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మనమేం అడుగుతా ఉన్నాం గవర్నమెంట్ కు రేవంత్ రెడ్డి పదే చెప్తా ఉంటాయి కదా చూడు ఎట్లా కొడుతున్నాడు వాళ్ళని అమాయకులను చేసి ఆ చారీలను అమాయకులు చేసి కొడతా ఉన్నారు పాపం బహుజన బిడ్డలు వాళ్ళందరూ ఈయననే దమ్మాయి కూడా ఈయన దమ్మాయి కూడా ఆప్షన్ మెంబర్ అవో ఎంత బూతులు తిడతా ఉన్నారు దౌర్జన్యమే రౌడీజమే పాపం ఆ పేదోళ్ళు వాళ్ళకున్నదే 500-600 గజాల స్థలం 500-700 గజాలు నట్టుది ఆ స్థలాన్ని వారసత్వంగా వచ్చినటువంటి స్థలాన్ని అది 2-3 కుటుంబాలు పంచుకోవాలి అంటే వాళ్ళకు 200 గజాలు అంటే వాళ్ళకి ఎంత లేదన్నా కానీ ఒక 30 లక్షలు 40 లక్షల ప్రాపర్టీ అది దాన్ని కూడా మెయిన్ రోడ్కు ఉందని చెప్పేసి ఆక్రమించుకొని పర్మిషన్ లేకుండా షెడ్లు వేసేసి మొత్తం అన్యక్రాంతంగా కట్టేసారు దాన్ని డెమాలిష్ చేయండి అని చెప్పేసి అప్లై చేసినప్పుడు డెమాలిష్ చేసినామని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ అక్కడ ఉన్నాయి లైవ్లో అదే డెమాలిష్ చేయమని అడుగుతా ఉన్నాం ఇప్పుడు మనమే పడతాం అంటే గత ప్రభుత్వంలో ఈ అరాచకం జరిగిందన్న పేదోని భూమి అన్యాక్రాంతమైన అవును మార్పు వచ్చింది కదా అందరూ భాగస్వాములు అయ్యారు ప్రజాపాలన ప్రజాముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు అటు మరి రాజమల్లయ్య అనేటువంటి పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అసలు రాజమల్లయ్య వెనకాల ఎవరు ఏ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఎవరెవరు ఫోన్ చేస్తా ఉన్నారు ఈ ల్యాండ్ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉంది కాబట్టి కాపాడుకుంటూ వస్తా ఉన్నారు వాళ్ళందరినీ కబ్జాదారుల భూదాహం అధికారుల ధనదాహం ఇగో ఆ మున్సిపల్ కమిషన్ కూడా ఇదే పరిస్థితి వీళ్ళేమో భూదాహంతో ఉంటే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఉంటారు మొత్తం చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ఉంది భూ కబ్జా కోరల్లో ఆ కోరల్లో బతుకుతా ఉంది ఈ తెలంగాణ సమాజం దయచేసి ఎవరైనా బాధితులు ఉంటే మాకు కన్సల్ట్ కానీ మేము లేపని పరిస్థితిలో వాట్సాప్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మాకు చాలా కాల్స్ వస్తుంటే కొన్ని లిఫ్ట్ చేయొచ్చు కొన్ని లిఫ్ట్ చేయకపోవచ్చు కానీ దయచేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా మాకు షేర్ చేయండి మేము మీకు అండగా ఉంటాం